హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే చేపలు ఎగురండి. చూద్దామండి. చూడండి, పాత్ర పెట్టాను, ఆయిల్ వేసాను, ఉల్లిపాయ పేస్ట్ అండి, ఉల్లిపాయ పేస్ట్ వేపుతున్నాను. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్, చూడండి, టమాటా పేస్ట్, చూడండి, చేప ముక్కలు వేసేస్తున్నాను. కట్ట చేపలండి, బాగుంటాయండి, చాలా బాగుంటాయి కట్ట చేపలు ఎగురు, చాలా టేస్ట్ అండి. సాల్ట్ వేస్తాను, కారం, పుదీనా, మసాలా పౌడర్ అండి. చూడండి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం మొత్తం పౌడర్ చేసి తీసుకొచ్చాను. వాటర్ పోయాలండి. ముక్క మునిగే వరకు పోసాను. కారం సరిపోలేదండి. చూడండి, ఇప్పటికి 1.5 వేసాను. ఎగురు కదండి, ఎక్కువ పట్టదండి. కారాలు ఉప్పులు ఏమి ఎక్కువ పట్టవు. మీకు కావాలంటే వేసుకోండి సాల్ట్ కానీ. ఉప్పు సరిపోలేదండి. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను కదండి, ఇది 1/2 స్పూన్, 1.5. కారం అండి 1/2 స్పూను, 1.5 సాల్ట్, 1.5 కారం వేసానండి. చూడండి ఎలా కొత్త ఉడుకుతుందో. చింత చిగురండి. చూడండి, కాడలు తీసేస్తున్నాను. కారాలు కావాల్సిన, ఉప్పు కావాల్సిన వేసుకోండి. నేను ఆయిల్ ఎక్కువ వేయనండి, తక్కువ వేస్తాను. తినాలనిపించదు లేకపోతే ఎక్కువ వేసేసుకుంటే. అలాగని సరిపోకుండా ఏమి ఉండదని, చక్కగా సరిపోద్ది. ఇంకా ఎక్కువగా తినాలనుకుంటే వేసుకోండి. చూడండి, శుభ్రంగా 3 సార్లు కడిగానండి. వేసేస్తున్నానండి. చూడండి, విడిపోతాయి కదండి. ఇలా కలిపితే తిప్పితే విడిపోకుండా ఉంటాయి. అయిపోయిందండి, కట్టేస్తున్నాను. చూడండి, పాత్రలో తీసేస్తున్నాను. చక్కగా ఉంది కర్రీ, చాలా టేస్ట్ అండి, సూపర్గా ఉంటుంది. వెజ్ పలావ్ చేశానండి. చూడండి, వెజ్ పలావ్ పెట్టుకుంటున్నాను. కర్రీ వేసుకుంటున్నాను. ఇలా చేసుకుని తినాలని ఏమి రూల్ లేదని నేను చేశాను కనుక తింటున్నాను అంతే. వైట్ రైస్లోకి కర్రీ చాలా బాగుంటుంది. మా పిల్లలండి, అమ్మా నీ వంటలు బాగుంటాయి, అమ్మా నీ వంటలు బాగుంటాయి, హోటల్ పెట్టుకో అని రోజు ఇదే చెప్పేవారండి వాళ్ళు. నేను నవ్వి ఊరుకుండేదాన్ని అనమాట. నేను ఇలా యూట్యూబ్కి వస్తాను అనుకోలేదండి.
మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలండి. సరేనండి. సూపర్ ఉందండి. కూరకి పలావ్కి బాగుందండి. ముక్క ఉందండి, చాలా బాగుందండి. రెండు కలిపి తింటే బాగుంది. చూడండి, ఉల్లి చట్నీ వేసుకుంటున్నాను. మాకు ఉల్లి చట్నీ అంటారండి, ఒక్కో చోట రైతా, కచాంబరి, రకరకాలుగా అంటారు. పెరుగు పచ్చడి రకరకాలు, మాకు మాత్రం ఉల్లి చట్నీ. ఉల్లి చట్నీ ఎవరు కనిపెట్టారో కానండి, సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా అండి? బాయ్ అండి.